నీ మనసు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకకూడదు. నీ మనసులో పుట్టే కోరికల ప్రకారంగా నువ్వు నడుచుకోకూడదు. ఇక్కడికి వస్తే దాన్ని మార్చుకోవాలి. దీన్ని మార్చుకోవాలి, మనస్సును మార్చుకొని ఇక్కడికి రావాలి నువ్వు. ఎందుకనంటే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఎవరైనా నేను తిట్టారనుకోండి, నీ మనసు నీకేం చెప్తుంది? మళ్ళా తిట్టరా, మళ్ళా తిట్టు అంటుందా? అంటదా? అంటుంది కదా. ఎవరైనా తిట్టినా, ఎవరైనా కొట్టినా, ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడినా అతని మీద ఒక విషపు చూపు, ఒక చెడు అభిప్రాయం మన హృదయంలో రెడీ అవుతుంది. మన హృదయమే మ్యాటర్ రెడీ చేస్తుంది. ఆఖరికి ఇలాంటి గొప్పదైనటువంటి ఈ సంఘంలో అంటే మనసుకు వ్యతిరేకంగా బ్రతకాలి అంటే చట్టానుసారంగా క్రీస్తులోనికి, క్రైస్తవ్యంలోనికి, సంఘంలోనికి, రాజ్యంలోనికి చేర్చబడినటువంటి వారందరూ ఎలా బ్రతకాలి? నీ మనసుకు ఏదనిపిస్తే అది చేయకూడదు. చట్టంలో ఏముంటే అది చేయాలి. అర్థమవుతుందా?